ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నెన్నో కళ్ళతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రచార పర్వంలో హామీల హోరు, సవాళ్ల జోరు మారుమోగిపోతోంది. జనంతో సీఎం జగన్ ముఖాముఖి, ప్రజాగళం పేరిట చంద్రబాబు ప్రచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ డబుల్ సెంచరీ సర్కార్. కడక్ కంటెంట్ తో డైలాగ్ వార్ దద్దరిల్లిపోతోంది. అడుగడుగున విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం. మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్కు ఓటేశారా? 2019లో వేసిన దానికి మీరంతా ఫ్యాన్ కూరేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సమయం లేదు మిత్రమా, 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజ స్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా.